హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే, నేను వచ్చేసి సాయి గణేష్ కళాకార్ మన ఓం ప్రకాష్ వాళ్ళ వినాయకుల షెడ్ దగ్గర ఉన్నాను. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 9. ఈ ఎపిసోడ్ నెంబర్ 9లో అన్న ఇంకా కొన్ని యూనిక్ మోడల్స్ గణపతి పప్పలు అయితే వేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు, మన వరంగల్లో ఫస్ట్గా యూనిక్ మోడల్స్ ఎవరు చేస్తారంటే మాత్రం ఓం ప్రకాష్ అన్నదే అయితే చెప్తారు. ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి తెలుసు అది. అన్న వాళ్ళ కలరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు ఇంకా గణపతి పప్పలు అయితే మాత్రం ఈ ఎపిసోడ్ 9లో ఏమేమి గణపతి పప్పలకు ఇంకా యూనిక్ మోడల్స్ చేసిందో ఏంటిది, అండ్ అలానే ఇంకా మిగతా గణపతి పప్పలు కూడా ఎంతవరకు వర్క్ అయింది ఏందని మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మాత్రం పక్కకు బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, ఆల్ అనండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా? బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఇక్కడ ఇంకా మీకు ఏమేమి గణపతి పప్పలు అయినాయి ఏంటిది అని మాత్రం మొత్తం అప్డేట్ అయితే ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన కాశీబుగ్గ మన ఓం ప్రకాష్ వాళ్ళ గణపతి పప్పల షెడ్లో అయితే ఉన్నాం మనం. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 9. ఈ ఎపిసోడ్ నెంబర్ 9లో వచ్చేసి బయట ఇంకా చూసుకుందాం మనం ఏమేమి గణపతి పప్పలు ఉన్నాయి ఏంటిది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను కదా ఫస్ట్ మీకు అన్న మొత్తం యూనిక్ మోడల్స్ చేస్తుంటారని. మన ఆ యూనిక్ మోడల్స్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, రీసెంట్లీగా కూడా అన్న గణపతి పప్పలు మనకు ముంబై మోడల్ గణపతి పప్పలు కూడా తయారు చేయడం జరిగింది. అది ఏమేమి గణపతి పప్పలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు చూపిస్తాను నేను. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, ఎవరికన్నా ముంబై మోడల్ గణపతి పప్పలు కావాలంటే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా మీకు, అన్న కాంటాక్ట్ నెంబర్ చేయండి, కాల్ చేయండి. అండ్ అన్న వాళ్ళ ఫినిషింగ్ వర్క్, కలరింగ్ వర్క్ ఏ విధంగా ఉంటాయని మాత్రం మీకు ప్రతి ఒక్కటి తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే గణపతి పప్ప దగ్గర రావడం జరిగింది. ఈ గణపతి పప్ప వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే చాలా తక్కువ మోడల్ అంటే తక్కువ పీసెస్ ఉన్నాయి అన్న దగ్గర. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ కావడం జరిగింది. ఇది వచ్చేసి మన గణపతి పప్ప ముంబై మోడల్ గణపతి పప్ప. మీకు ఇంకోటి ఏంటంటే, ఇంకా బ్యాక్ సైడ్ మాత్రం ఇంకా ఆర్చ్ అనేది ఇంకా మొత్తం సెటప్ అనేది కాలేదు. కాకపోతే మీకు ఈ గణపతి పప్ప ఎన్ని హైట్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం అన్నకు మాత్రం తప్పకుండా మీరు కాల్ చేసి కనుక్కోండి. ఎందుకంటే డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి గణపతి పప్పలో. చూసుకుందాం. ఇక మన ముంబై మోడల్ గణపతి పప్ప అయితే మొత్తం చూపించాను కదా. ఇంకో గణపతి పప్ప మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతి పప్ప చూపిస్తున్నాం మీకైతే. ఈ గణపతి పప్పని చూసుకున్నట్టయితే మనకి గణపతి పప్పకి రైట్ సైడ్ అయితే మనకు మూషికుడు, అండ్ అలానే మనకు మొత్తం నాగుంపాములు చూసుకుందాం. మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు 5 తలకాయల పాములు అయితే ఉండడం జరిగింది, శ్రేష్ఠనాగ్ అంటారు. అండ్ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంది కదా గణపతి పప్ప, ఎక్సలెంట్. అండ్ తొండం పైన కూడా చాలా బ్రహ్మాండంగా అయితే మాత్రం డిజైనింగ్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గర అయితే పోయి చూద్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మన సెట్టింగ్ పొజిషన్ గణపతి పప్ప మూసిగా వచ్చేసి కింద లడ్డు తినుకుంటూ కూర్చోవడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, ఈ గణపతి పప్పని చూసుకుంటే మనకు వెంకటేశ్వర స్వామివారి నామాలు అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ అలానే ఈ గణపతి పప్పకు చూసుకున్నట్టయితే మన కిరీటానికి మన కృష్ణుడు అయితే ఫ్లూట్ వాయించుకుంటూ నిల్చోవడం జరిగింది కదా, చూసింది కదా. ఇక మీకు హైట్స్ ఇట్లా ఒకసారి అయితే మాత్రం ఈ ఎపిసోడ్ నెంబర్ 10లో మాత్రం అన్నతో అయితే మాట్లాడిస్తా తప్పకుండా మీకు. ఎందుకంటే రేట్స్ అనేది నేను ఎందుకు రివీల్ చేస్తలేనంటే, మీకు పర్ డే వచ్చేసి డైలీ మాత్రం రేట్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి. మీరు ఎంత ఫాస్ట్గా వచ్చి బుకింగ్ చేసుకుంటే మాత్రం అంత మంచి గణపతి పప్ప అయితే మీకు దొరుకుతాయి. మనం చూసుకుందాం. ఇక షెడ్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇంకా ఇంకేమేమి మోడల్ గణపతి పప్పలు ఉన్నాయి ఏంటి అని మాత్రం చూసుకోవచ్చు. నేను చెప్పాను కదా చాలా తక్కువ మోడల్స్ అంటే తక్కువ పీసెస్ ఉన్నాయి గణపతి పప్ప అని. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ముంబై మోడల్ గణపతి పప్పలు అయితే బాడీస్ అయితే చూపించాను కదా. మీకు హైట్స్ పరంగా మొత్తం మాత్రం అన్నతో అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి. ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణపతి పప్పకి అయితే చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకుందాం మనమైతే. ఇక గణపతి పప్ప చూసుకుంటే మాత్రం మనకు హైట్ వచ్చేసి గణపతి పప్ప ఒక 7 feet గణపతి పప్ప. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక చేతిలో వచ్చేసి గొడ్డలి, ఒక చేతిలో వచ్చేసి శంఖం అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది కదా, చూసింది కదా. ఇక్కడ ఈ గణపతి పప్పకు మాత్రం మూసికుడు వచ్చేసి మనకు రైట్ సైడ్నే ఉన్నది, చూసుకోవచ్చు. ఈ లైన్లో మాత్రం సేమ్ గణపతి పప్పలు. ఇక మీకు ఇంతకుముందు నేను బయట చూపించాను కదా, ఈ గణపతి పప్పలలో కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్ మోడల్స్లలో
స్పెషల్గా గణపతి పప్పాలు అయితే చేయడం జరుగుతుంది. అవి ఎన్ని గణపతి పప్పాలు ఏంటి అని మాత్రం మీకు టోటల్గా అక్కడ గణపతి పప్పాలను చూపించుకుంటా నేను మాట్లాడతా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మన అన్నవాళ్ళు మొత్తం మన సబ్స్క్రైబర్సే. మన ఓం ప్రకాశ్ వాళ్ళ గణపతి పప్ప షెల్లో అయితే మాత్రము అన్నవాళ్ళు మొత్తం ఈ బడా గణపతి పప్పని అయితే మాత్రం పర్చేస్ చేయడం జరిగింది. ఈ అన్నవాళ్ళు వచ్చేసి ఎక్కడ గణపతి పప్పని పెడతారు అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు అండ్ అలానే గణపతి పప్ప ఎప్పుడు ఆగమాన్ని తీసుకెళ్తారు ఏంటి అని మాత్రం మొత్తం మీకు వీడియో రూపంలో చెప్పిస్తా. హాయ్ అన్న, జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్న. ఎక్కడ మన కమిటీ పేరు? ఎక్కడ అడ్రస్? ఇప్పుడు ఈ గణపతి పప్ప అని అయితే మీరు పర్చేజ్ చేసింది కదా, ఎట్లా ఉన్నది గణపతి పప్ప? అంతే. ఈ గణపతి పప్పకు ఆగమాన్ ఇట్లా ఎప్పుడు? 1 day before. 2 days before. 2 days before. అచ్చా. అంటే ఆడ స్పెషల్ డెకరేషన్స్ ఏమన్నా ఉన్నాయా? స్పెషల్ డెకరేషన్స్ ఉంటాయి. 2 days ముందు ఆగమన్ అనేది ఉంటుంది మనకి. ఈసారి కొంచెం స్పెషల్గా దిద్దామని చెప్పేసి కొంచెం పెద్ద వినాయకుడిని తీసుకుంటున్నాము. ఎవరు వచ్చినా అనుకున్న దానికన్నా ఎక్కువ ఓం ప్రకాష్ అన్న దగ్గర తీసుకున్నాం అన్నమాట విగ్రహాన్ని. హై బడ్జెట్ ఉంటుంది అనుకున్నాం కానీ రీజనబుల్గానే ఉన్నది అన్న దగ్గర, అందరు విజిట్ చేయవచ్చు. ఓకే ఓకే అన్న. అక్కడ ఏమన్నా స్పెషల్ డెకరేషన్స్ బ్యాండ్స్ కలకత్తా నుంచి వస్తున్నారు. కలకత్తా బ్యాండ్సా? ఓకే అన్న. మీ పేర్లు అన్న ఒకసారి? నా పేరు రాజేష్ అన్న. నా పేరు శివ అన్న. నా పేరు ప్రణీత్ అన్న. రాహుల్. గౌతమ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై గణేష్. చూసుకోవచ్చు, ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు ఇక్కడ హంస వచ్చేసి మనకు అండ్ అలానే నేను చెప్పాను కదా మనకు యూనిక్ మోడల్స్ గణపతి పప్పాలని. ఈ గణపతి పప్ప చూసుకుంటే మనకు మన నాగుంపాములు అండ్ అలానే లయన్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ది కొత్తగూడెం వాళ్ళది మాత్రం ఒకటి గణపతి పప్పు ఉన్నాయంట. నేను వాళ్ళ గణపతి పప్ప కూడా మొత్తం అయితే అప్డేట్ ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నాకు తెలిసి కొత్తగూడెం వాళ్ళది గణపతి పప్పు అనుకుంటా. మొత్తం త్రిశూలాలు వాళ్ళది వచ్చేసి మనకు ఏంటిదంటే మన ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ గణపతి పప్ప మాత్రం. అండ్ ఇంకో గణపతి పప్ప బడా గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం. బడా గణపతి పప్ప దగ్గరికి వెళ్ళి మనం చూసుకుందాం. నేను చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్న దగ్గర యూనిక్ మోడల్స్ గణపతి పప్పాలని. ఇక్కడ చూసుకోవచ్చు బడా గణపతి పప్ప మాత్రం 14 feet గణపతి పప్ప. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు ఇంతకుముందు చూస్తున్నాము మన సబ్స్క్రైబర్సే పర్చేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా మాత్రం బుకింగ్ అయితే అవుతున్నాయి గణపతి పప్పలు. మీరు కూడా జల్దీ మాత్రం వచ్చి బుక్ చేసేసుకోండి. నేను మీకు చెప్పాను కదా ఈ మోడల్లో కూడా కొన్ని గణపతి పప్పలు అనేది మనకు యూనిక్ మోడల్స్ రెడీ చేయడం జరుగుతుంది. ఇక మీకు ఫాస్ట్గా వస్తే మాత్రం మంచి యూనిక్ మోడల్ గణపతి పప్ప అయితే దొరుకుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం మన వెంకటేశ్వర స్వామివారి నామాలు అండ్ అలానే మనకు తోరణం కూడా పెట్టడం జరిగింది. చూడండి, చూద్దాం. ఇంకా చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి గణపతి పప్పలు. ఆ గణపతి పప్పల దగ్గర కూడా తీసుకెళ్ళి మొత్తం చూపిస్తా మీకు గణపతి పప్పలు అనేది. చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్లవర్గా అయితే రావడం జరిగింది. చూసింది కదా ఈ గణపతి పప్ప చూడండి ఎంత బ్రహ్మాండంగా ఫ్లవర్స్ అయితే సేమ్ మస్తు అసలు బాగా వచ్చినాయి. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు వచ్చేసి లయన్ ఫేసెస్ అండ్ మనకు చూడండి చాలా ఎక్సలెంట్. ఇవన్నీ సపరేట్గా ఏంటంటే మొత్తం యూనిక్ మోడల్స్. ఇంతకుముందు నేను మీకు చూపించా, ఇక్కడ ఇంకో యూనిక్ మోడల్ చూపిస్తాను మీకు. కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నా చూడండి, చాలా ఎక్సలెంట్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మొత్తం నాగుంపాములు, ఇంకా మధ్యలో మాత్రం ఇంకా ఏం రాలే. ఇప్పుడు వర్క్ అనేది మొత్తం అప్డేట్ అయితే నడుస్తుంది. ఇంకా చూసుకోవచ్చు మనకు మాత్రం మొత్తం ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది ఇక బ్యాక్గ్రౌండ్ పెట్టింది కదా మొత్తం ఇద్దరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫినిషింగ్ వర్క్ అనేది ఫటాఫటా అయితే నడుస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే మాత్రం ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బ్రహ్మాండంగా ఫినిషింగ్ అవుతుందంటే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుందాం ఇంకో బడా గణపతి పప్పలు అయితే మీకు చూపించాను. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఈ గణపతి పప్పలకు కూడా మన బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా, కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ అనేది కూడా లేదు.
ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎందుకు లేదంటే వాళ్ళకు కూడా కొంతమందికి ఏంటంటే కొంచెం ఈ బడా గణపతి పప్పలో కూడా కొంచెం ఏంటంటే యూనిక్ మోడల్స్లో చేస్తున్నారు అన్న వాళ్ళు, దానికోసం మాత్రం బ్యాక్గ్రౌండ్స్ అనేది పెట్టలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం టోటల్గా బ్యాక్గ్రౌండ్ పెట్టినాక మాత్రం ఈ విధంగా అయితే గణపతి పప్ప అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి పప్ప. అండ్ అలానే మీకు ఒకవేళ చిన్న గణపతి పప్పలు కావాలంటే, అంటే చిన్న గణపతుల పప్ప అంటే మనకు ఒక 7 feet గణపతి పప్ప కావాలనుకుంటే మాత్రం ఇక్కడ గణపతి పప్ప చూసుకుంటే మనకు మహారాజా మోడల్లో మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప. అండ్ అలానే మనకు ఈ గణపతి పప్ప చూసుకుంటే చాలా క్యూట్గా ఉంది. ఆఫ్టర్ కలరింగ్ కూడా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా ఈ లైన్లో చూసుకుంటే మాత్రం మీకు టోటల్గా ఈ లైన్లో సేమ్ గణపతి పప్పలు. అండ్ అలానే ఈ లైన్లో చూసుకుంటే ఇంతకుముందు మీకు బయట చూపించాను కదా ఆ గణపతి పప్పలు ఇవన్నీ. ఇంకా కొంచెం లోపలి పోయి చూద్దాం ఇంకా ఏమైనా గణపతి పప్పలు ఉన్నాయా ఏంటి అని మాత్రం చూపిస్తాను. ఒక్కొక్క గణపతి పప్ప అయితే ప్రజెంట్గా అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రతి ఒక్క గణపతి పప్ప యూనిక్ మోడల్ గణపతి పప్ప మాత్రం చూపించాను కదా. అండ్ అలానే మనకు ఇంకో గణపతి పప్ప మొత్తం ఏంటంటే రెండు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హార్సెస్ అండ్ మధ్యలో వచ్చేసి ఫైర్ ఉన్నది గణపతి పప్పకు. ఈ సేమ్ యూనిక్ మోడల్ గణపతి పప్ప, సేమ్ మహారాజా మోడల్. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ గణపతి పప్పకు సేమ్ గణపతి పప్ప, కాకపోతే ఏంటంటే ఓన్లీ ఒక తోరణం పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. అంటే గణపతి పప్పలు అనేది సేమ్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అదే దానికి అంటారు యూనిక్ మోడల్ గణపతి పప్ప అని. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి ఏంటంటే గణపతి పప్ప సేమ్ కూర్చోబెట్టద్దు మన వాడల అనేటట్టు మనకు కూడా ఉంటుంది. దానికోసమే అన్నవాళ్ళు మాత్రం స్పెషల్గా గణపతి పప్పలు అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా వస్తే మాత్రం అంత మంచిగా మాత్రం గణపతి పప్ప అయితే చేసిస్తారన్న. ఎందుకంటే మీరు నియర్ బైగా వచ్చేసి మాత్రం మళ్ళీ కొంచెం బాధపడద్దు నా దగ్గరికి వచ్చిన కస్టమర్లు అని అన్న చెప్పమంటున్నాడు. నేను చెప్తున్నా మీకు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఓంప్రకాష్ అన్న గణపతి పప్పల సెట్లో మాత్రం మొత్తం యూనిక్ మోడల్ గణపతి పప్పలు మాత్రం చూపించాను. ఎందుకంటే యూనిక్ మోడల్స్ గణపతి పప్పలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మీరు ఎంత ఫాస్ట్గా వచ్చి మాత్రం బుకింగ్ చేసుకుంటే మాత్రం అంత ఫాస్ట్గా మీకు గణపతి పప్ప మాత్రం మంచి గణపతి పప్ప మాత్రం వచ్చేస్తాడు. అండ్ అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలానే సంతోష్ వ్లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఓకేనా? కలుస్తాం మరి కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాను.